తనకి జిమ్ బాడీ అనేది బాగా ఇంట్రెస్ట్ మేడం. దానికోసం అని చెప్పి ఇంజెక్షన్ తీసుకోవడం, అవి సప్లై చేయడం అని. ఏంటి ఇంజెక్షన్ తీసుకోవడమే కాకుండా సప్లై కూడా చేస్తారు మేడం డ్రగ్స్. ఓన్లీ స్టెరాయిడ్స్ తీసుకొని డ్రగ్స్ తీసుకొని తన బిహేవియర్స్ ఏ విధంగా ఉండేది? మీ టార్చర్ అని చెప్తున్నారు, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏ విధంగా చూపించేవాళ్ళు మీ పట్ల? రోజు వచ్చి కొడతాడు మేడం. ఇంకా ఫిజికల్ గా అన్ని విధాలుగా కూడా టార్చర్ చూపిస్తున్నాడు మేడం తను. అంటే ఫిజికల్ గా అంటే మిమ్మల్ని సెక్సువల్ గా హరాస్ చేస్తున్నారా? అవును మేడం. మెంటల్ గా కూడా నేను చాలా విసిగిపోయి ఉన్నాను మేడం. కొట్టడం లాంటివి ఏమన్నా? అవును మేడం. కొట్టడం, తిట్టడం అంటే 4 గోళ్ల మధ్య కూడా కాదు, బయట కూడా మేడం. ఇంకా అంత మంది చూస్తున్నారని కూడా తనకు లేదు మేడం. బయటికి తీసుకెళ్ళంటే నాకు ఒక అలవాటు చేశాడు అనమాట. ఏం అలవాటు చేశాడు? డ్రగ్స్ అనేది అలవాటు చేశాడు. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నేను ఎలాగెలాగా బిజినెస్ చేస్తున్నాను, మీకు కూడా ఏమన్నా కావాలితే చెప్పండి అని విన్నా అనమాట. ఓహో, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు విని తెలుసుకున్నావు. అవి డ్రగ్స్ అని? అవును, డ్రగ్స్ అని. ప్రతి వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి లైఫ్ లో. ఇవ్వదలుచుకోలేరా? ఆగమ్మా ఆగమ్మా, అంటే హ్యాబిటా అడిక్టా? హ్యాబిట్ కాదు, ఎడిట్ కాదు మేడం. నార్మల్ గా చేస్తున్నాను అంత. నార్మల్ గా చేస్తే ఏం యూజ్ వచ్చింది మీకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కదా? లేదు సార్. ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఈయన లోపలికి పోతాడనా? వాళ్ళ ఫాదర్ వాళ్ళు పంపించే డబ్బులతోటే నువ్వు సర్వైవ్ అవుతున్నావు అంటే అసలు నువ్వు నిజంగా మొగోడువేనా? అంటే ఇక్కడ పెళ్ళం మొగోడైండు, నువ్వు పెళ్ళమైనా గాజులు వేసుకో, సెట్ అయిపోద్ది. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనూష మరియు మోహన్. వారి వివరాల్ని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా. నమస్తే అండి. నా పేరు వచ్చి అనూష మేడం. నాది వైజాగ్. చెప్పమ్మా. 9 years నుంచి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను మేడం. మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి నన్ను సరిగ్గా చూడడం లేదు. అన్ని కూడా మా పేరెంట్స్ దగ్గర నుంచే తీసుకోవాల్సి వస్తుంది మేడం. మొత్తం ఫైనాన్షియల్ గా ఏ సపోర్టు లేదు. అసలు నన్ను చూడడం కానీ నాకు ఏం పెట్టడం కానీ లేదు మేడం. నాకు వచ్చి ఒక 4 years బాబు ఉన్నాడు మేడం. ఆ 4 years బాబుని కూడా సరిగ్గా తను పట్టించుకోడు. ఇప్పుడు మీరు 9 years మీది ప్రేమ. ఈ ప్రేమలో ఎప్పుడు కూడా మరి అతను మీకు రాంగ్ పర్సన్ అని ఎప్పుడు అనిపించలేదా? మరి తను స్టార్టింగ్ నుంచే రాంగే మేడం. కాకపోతే తన మీద ఉన్న ప్రేమతో నేను తను కరెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. బాగా సినిమాలు చూసి ప్రభావితం మేడం. అవును మేడం. అంటే ఇప్పుడు ఏమైందంటారు? సరిగ్గా చూసుకోవట్లేదు, ఫైనాన్షియల్ గా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మాత్రమే అలిగేషన్స్. అంతే మేడం. ఇంకోటి ఏంటంటే తనకి జిమ్ బాడీ అనేది బాగా ఇంట్రెస్ట్ మేడం. దానికోసం అని చెప్పి ఇంజెక్షన్ తీసుకోవడం, అవి సప్లై చేయడం అని. ఏంటి ఇంజెక్షన్ తీసుకోవడమే కాకుండా సప్లై కూడా చేస్తారు మేడం డ్రగ్స్. మీకు ఎలా తెలుసు చేస్తున్నారని? తన ఫ్రెండ్స్ ద్వారా సర్కిల్ ఉంటుంది కదా మేడం. ఓకే, తెలిసింది. సార్ అది లీగలా సార్? స్టిరాయిడ్స్ అంటారు, డ్రగ్స్ అన్నారమ్మా. సో స్టిరాయిడ్స్ అనేది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో తీసుకోవడం అనేది లీగలే కానీ హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయండి. స్టిరాయిడ్స్ తీసుకుని చనిపోయిన బాడీ బిల్డర్స్ చాలా ఉన్నారు. దాని వల్ల హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ చాలా వస్తాయి. అది ఒక్కసారి మానేయడం ఆపేస్తే ఇంకా బాడీ అనేది టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్, మొత్తం దిగిపోతుంది. మొత్తం ఫ్లెష్ అయిపోతుంది. మొత్తం ఏడి కాడికి ఊగడం, మజిల్స్ అని ఊగడం లాంటివి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అది డేంజరస్. అంటే ఇప్పుడు తను జాబ్ చేయడం లాంటిది ఏం లేదు మేడం. అసలు ఏం ఈ బాడీని బిల్డప్ చేసుకోవడం ఒకటే ఉంది. అవును మేడం. మరి ఇంట్లో మీకు ఫైనాన్షియల్ గా ఎలా రన్ చేస్తున్నారు? అమ్మ నాన్న మీద డిపెండ్ అయ్యాను మేడం. వాళ్ళు వెల్ సెటిల్డ్. వాళ్ళు పెళ్లి చేస్తానంటే తన మీద ఇష్టంతో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మీరే చేసుకున్నారా? తల్లిదండ్రులు లేరు పెళ్లిలో? లేరు. మీరే చేసుకున్నారు సొంతంగా? కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పోషించేందుకు మాత్రం మీ అమ్మ నానే. అవును. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మదర్ ఏం చేస్తుంటారండి? మదర్ వచ్చి దుబాయ్ సార్.
గల్ఫ్ లో ఉన్నారు. గల్ఫ్ లో జాబ్ చేస్తారా అక్కడ? జాబ్ చేస్తున్నారు సార్. అమ్మ నాన్న ఎలా వెల్ సెటిల్డ్ కాబట్టి వాళ్ళ పంపిస్తున్న ఫైనాన్షియల్ మీద నేను ఆధారపడి ఉన్నావు. హస్బెండ్ ఏం చేయరా అండి? ఓన్లీ జిమ్ చేస్తారా? అవును సార్. వేరే పని లేదు? జిమ్ లో ఏదైనా పార్టిసిపేషన్ చేస్తారా? స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, లేకుంటే ఏదైనా అట్లాంటిది ఏదైనా ఉందా తనకి? జస్ట్ ఏదో బాడీ బిల్డింగ్ చేస్తారు. బాడీ బిల్డింగ్ చేస్తాను అది తన ఇంట్రెస్ట్ మాత్రమే. అంతే. ఏంటి అసలు ఇన్ని రోజులు ఈవెన్ పోషించారు, కలిపి పోషిస్తున్నారు. మళ్ళీ ఇంకొక 4 పాప. years బాబు పాప. పాపనా బాబునమ్మ? బాబు. బాబు 4 years బాబు. ఇప్పుడు ముగ్గురిని పోషించాలి ఆ తల్లిదండ్రులు. మీరు తీసుకునే నిర్ణయాలతో మీకు బాధలు, పెద్దవాళ్ళకి బాధలు. వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినరు, మీ ఇష్టానికి మీరు పెళ్లి చేసుకుంటారు. ఇన్ని రోజులు మిమ్మల్ని చూసుకోవాలి, ఆ తర్వాత మీ ఫ్యామిలీని చూసుకోవాలి. మీరే సపోర్ట్ చేస్తారని మీరే అని అనుకుని వచ్చాను మేడం. మీరే చూడాలి మేడం, మీరే న్యాయం చేయాలి. ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా. సరే, ఇప్పుడు మీకు ఫినాన్షియల్ సపోర్ట్ అయితే మీ మదర్ అండ్ ఫాదర్ ఇస్తున్నారు, అది మీకు ఇస్తున్నారు, మీరు మీ హస్బెండ్ కి సపోర్ట్ ఇస్తున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ మీ హస్బెండ్ నుంచి మీకు ప్రాబ్లం ఏమొచ్చింది? బాగా టార్చర్ చేస్తున్నారు. టార్చర్ అంటే ఏ విధంగా టార్చర్? అసలు పిల్లల్ని పట్టించుకోవడం కానీ నన్ను చూడడం కానీ ఏమీ లేదు. ఫైనాన్షియల్గా కూడా ఇంకా ఇప్పుడు వరకు విసిగిపోయాను సార్. ఇంకా తనతో నాకు మనసు ఇంకా బాగాలేదు సార్. అంటే ఏం చెప్తున్నారండి? బాధ అంటే ఏం పెడుతున్నారు మీకు? తను అనేది చాలా అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిందే కదా సార్. డ్రగ్స్ వేరే అండ్ బాడీ బిల్డింగ్ కోసం యూజ్ చేసేది వేరే. వేరే కదమ్మా. రెండు సపరేట్ వస్తాయి. మీరు ఏదనుకుని ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి కన్ఫర్మ్ గా మీరు చూసారా తను తీసుకునేది? తనైతే మైండ్ స్టేబుల్ గా ఉండదు సార్. క్లారిటీగా ఒకటి చెప్పండి, తను బాడీ బిల్డప్ చేసుకోవడానికి మాత్రమే స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడా, లేదు అదే పనిగా అలవాటైపోయి ఇంకెప్పుడు అవే తీసుకుంటూ ఉంటున్నారా? ఇంకెప్పుడు అవే తీసుకుంటూ ఉన్నారు మేడం. దానికి వాటికి అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయ్యారు. అయిపోయారు. అడిక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ స్టెరాయిడ్స్ తో పాటు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారా? అవును మేడం, డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నారు అన్నట్టుగా తెలిసింది. తెలిసిందంటే ఏ విధంగా తెలిసిందంటే మీకు ఎవరు చెప్పారు? మీకు ఫ్రెండ్స్ సార్. వాళ్ళ ఫ్రెండ్సే. ఓన్లీ స్టెరాయిడ్స్ తీసుకొని డ్రగ్స్ తీసుకొని తన బిహేవియర్స్ ఏ విధంగా ఉండేది? మీ టార్చర్ అని చెప్తున్నారు, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏ విధంగా చూపించేవాళ్ళు మీ పట్ల? రోజు వచ్చి కొడతాడు మేడం. ఇంకా ఫిజికల్ గా అన్ని విధాలుగా కూడా టార్చర్ చూపిస్తున్నాడు మేడం తను. అంటే ఫిజికల్ గా అంటే మిమ్మల్ని సెక్సువల్ గా హరాస్ చేస్తున్నారా? అవును మేడం. మెంటల్ గా కూడా నేను చాలా విసిగిపోయి ఉన్నాను మేడం. కొట్టడం లాంటివి ఏమన్నా? అవును మేడం, కొట్టడం, తిట్టడం. అంటే 4 గోళ్ల మధ్య కూడా కాదు, బయట కూడా మేడం. ఇంకా అంతమంది చూస్తున్నారని కూడా తనకు లేదు మేడం. అది కూడా డ్రగ్స్ తీసుకున్న తర్వాత? అవును మేడం. డ్రగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి తన బిహేవియర్ లో ఏంటి అంటే ఏం చేస్తున్నాను అన్నది మతి స్థిమితం తప్పిపోతున్నాడు. తను భరించలేని స్థాయిలో వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది. అసలు మరి డ్రగ్స్ అనేటివి అసలు ఇది ఒక నేరం కదా. ఇది ఎలా అసలు అన్ని దగ్గరలో అంత ఇదిగా ఎలా దొరుకుతుంది? ఇంత పకడ్బందీ ఉన్నా కూడా అయినా కూడా మనకు ఇలాంటి కేసులు తరచూ వస్తూనే ఉన్నాయి మనకు అసలు. అవును మేడం, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. పోలీసు వాళ్ళు కూడా చాలా మందిని దొరకపడుతున్నారు. ఆ కాంటాక్ట్స్ వల్ల, వాళ్ళకున్న ఇన్వెస్టిగేషన్స్ వల్ల చాలా మంది దొరుకుతున్నారు మేడం. కానీ ఎంతైనా కూడా ఎక్కడో ఒక దొంగ దాక్కునే ఉంటాడు కదా మేడం. అందరు కూడా పట్టుబడాలని లేదు కదా. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు దొరుకుతున్నారు. రోజు చాలా చాలా డెవలప్మెంట్ కూడా వచ్చింది. ఇంతకుముందు మనకు దొరికే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయింది. పోలీస్ కూడా చాలా మంది బయటకు వస్తున్నారు, కానీ ఒకళ్ళిద్దరు అట్లా మిగిలిపోతున్నారు. వాళ్ళు కూడా బయటకు వస్తారు ఏదో ఒక రోజు, కానీ దానికి టైం రావాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటాం అమ్మా? మీకు ఏం కావాలని మాకు సంప్రదించారు? నాకైతే తనతో ఉండడం ఇష్టం లేదు సార్. నేను ఇంకా తనతో వేగలేను. నేను విసిగిపోయాను సార్ తనతో. ఇంకా మీరే న్యాయం చేయాలి సార్. ఓకే, అంటే అమ్మా ఇప్పుడు మీ దగ్గర చాలా రైట్స్ ఉన్నాయమ్మా. ఉమెన్స్ కున్నంత రైట్ మెన్స్ కి లేదు. అంటే మీరు ఏం కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మనము ఏం స్టెప్ చేద్దామని. డివోర్సే కావాలి అంటే డివోర్స్ ఇప్పిస్తాము, లేదు దానికి ఏదైనా సంజాయించి కౌన్సిలింగ్ ఇచ్చి. ఇంకా తను మారుతాడు అన్నది లేదు సార్ నమ్మకం. మీకు నమ్మకం అంటే నమ్మకం లేదు అంటే మీరు ప్రయత్నించారు ఇంతకు ముందు హాస్పిటల్లో చూపించడము, డాక్టర్స్ తో మాట్లాడడం అన్ని చేశాను మేడం. చేశారు. ప్రేమించాక ఇంకా అన్ని మార్చుకోవడానికి కదా మేడం చేస్తాను. అవును, హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ ఏమన్నారు? పూర్తిగా అడిక్ట్ అయిపోయాడని చెప్పారు మేడం.
పూర్తిగా అడిక్ట్ అయ్యింది, ఇంకా తన నుంచి బయటికి రాడు అని చెప్పాడా? అవును మేడం, మార్చుకోవాలి అని చెప్తున్నారు మేడం, ఆ. కానీ తను మారడం లేదు. అలా అడిక్ట్ అయిపోయారు మేడం. ఇంక నేను మార్చలేదు, నా చేతిలో లేదు కూడా ఏమీ. ఎన్ని రోజులు అవుతుంది డాక్టర్తో చూపించి మీరు? నేను మేడం ఒక 2 years అలా అవుతుంది. 2 years నుంచి తను మెడిసిన్స్ తీసుకుంటున్నారా మరేమైనా? లేదు మేడం. లేదు, డ్రగ్సే తీసుకుంటున్నారు అవును కంటిన్యూగా. అవును మేడం. ఒక పర్సన్ మారడానికి మారిపోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది కదా మేడం, కంపల్సరీ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అసలు రిహాబ్ అనేది ఉంది కదా మేడం ఉంటుంది, కానీ అందుకు తను సహకరించాలి, తన బాడీ తన మైండ్ సెట్ సహకరించాలి. తను ఇది నేను చేంజ్ అవ్వడానికి నేను విల్లింగ్ ఉన్నాను అని అంటేనే అప్పుడు చేయగలుగుతాం. చేయగలుగుతారు ఎవరైనా. అంతే, ఇంకా లేదు అని అంటే మనం బలవంతం పెట్టడానికి కూడా లేదు తనని. ఇప్పుడు ఇంతసేపు తిని చెప్పిన మాటలే మనము వింటున్నాం, కానీ ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఎలా ఉందో చూసిన తర్వాతే మనము డిసైడ్ అవ్వగలుగుతాం కదా Yes, సార్. madam. ఏం పేరమ్మా అతని పేరు? అతని పేరు మోహన్ మేడం. మోహనా? పిలుద్దాం అసలు మోహన్ని కూడా, ఏంటో కనుక్కుందాం. బాబు మోహన్ రండి మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. మీరేంటి జిమ్ ట్రైనరా? ట్రైనర్ మేడం, జిమ్ చేస్తూ ఉంటాను మేడం. ఇప్పుడు ఒకళ్ళు జిమ్ చేస్తున్నారంటే ఏదో ఒక ఏం ఉంటుంది, అంటే ఏదైనా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ లలో వెళ్ళాలా, లేదా ఫిట్నెస్ కోసం చేయాలా, లేదా నార్మల్లీ జనరలీ హెల్త్ కోసం చేసుకోవాలా, మామూలుగా ఏదో ఒకటి ఉంటది కదా. మీ ఏమి బాడీ బిల్డింగ్ చేసి ఏదైనా కాంపిటీషన్స్ లో వెళ్ళి ప్రైజులు గెలవాలని ఉందా, లేదా జనరల్లీ మీ హెల్త్ మంచిగా ఉండాలని చేస్తున్నారా? నార్మల్ గానే చేస్తున్నాను సార్. నార్మల్ గానే చేస్తున్నా. అంటే హ్యాబిటా అడిక్టా? హ్యాబిట్ కాదు, ఎడిట్ కాదు మేడం, నార్మల్ గా చేస్తున్నాను అంటారు. నార్మల్ గా చేస్తే ఏం యూజ్ వచ్చింది మీకు? యూజ్ ఏం లేదు మేడం, బాడీ పెరిగింది. మరి బాడీ కనిపిస్తలేదు కదా, లూజ్ షర్ట్ వేసుకున్నందుకు కనిపిస్తలేదా? ఎందుకు? మీ బాడీ బాడీ ఏం కనిపిస్తలేదు కదా, బాడీ బిల్డర్ అంటే చూడంగానే కనిపిస్తుంది. ఎంత లూజ్ షర్ట్ వేసినా కూడా అక్కడ షేప్స్ తెలిసిపోతుంది ఈజీగా. నువ్వు ఫిట్గా అవుదామని అనుకున్నట్టున్నావు, కానీ నువ్వు అసలు నీ బాడీని నువ్వు లాస్ అయ్యావని నీకు అనిపించట్లేదా? బియర్డ్ ఉంది, కానీ ఆ బియర్డ్ కూడా ఒక లుక్ లో మెయింటైన్ చేయట్లేదు, అంటే అట్లా వదిలేశారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మీరు మీ మీద కూడా శ్రద్ధ చూపించుకుంటలేరు అని అర్థం. అంటే ఏమైనా ప్రాబ్లమా? రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది సార్. ఏంటది? ఏ విషయం అండి? అంటే నేను జిమ్ లో ఉండగానే మా ఫ్రెండ్ గారు అంటే బయటికి తీసుకెళ్ళాడు. బయటికి తీసుకెళ్ళంటనే నాకు ఒక అలవాటు చేశాడు అనమాట. ఏం అలవాటు చేస్తాడు? డ్రగ్స్ అనేది అలవాటు చేశాడు. నీకు తెలుసు అది డ్రగ్స్ అని? అంటే డ్రగ్స్ అంటే అది నార్మల్ గా కొంచెం ఏమంటాడంటే, నీకు నీరసంగా ఉంది కదా, నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఆ ఇంజెక్షన్ తో నీకు పెయిన్స్ అనేది తగ్గిపోతుందని ఒక 7 days కి 20 days కి అలాగా ఒక్కొక్క ఇంజెక్షన్ ఇచ్చేవాడు అనమాట. అవి డ్రగ్స్ అని నీకు తెలిసే తీసుకున్నావు ఇంజెక్షన్? లేదు మేడం, నాకు తెలియదు అసలు. ఫస్ట్ తెలియదు నాకు. పెయిన్స్ తగ్గడానికి అనేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. మొత్తం డేసెస్ అయ్యే కొలదే నాకు ఒక నా మైండ్ అనేది, నా బాడీ అనేది తగ్గడంలో నేను అనుకుంటున్నా. బాడీ ఎందుకు తగ్గిందా? ఎస్ సార్. అంటే అది ఇంజెక్షన్ ఇచ్చేది నాకు ఎప్పుడు తెలిసిందంటే, సడన్ గా నేను అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి నేను ఎలాగెలాగా బిజినెస్ చేస్తున్నాను, మీకు కూడా ఏమన్నా కావాలితే చెప్పండి అని విన్నా అనమాట. ఓహో, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు విని తెలుసుకున్నావు. అవి డ్రగ్స్ అని? అవును, డ్రగ్స్ అని. డబ్బులు ఏమి ఇస్తున్నావు మీ ఫ్రెండ్ కి, లేకుంటే నార్మల్ గా ఫ్రీగా ఇస్తున్నాడా? లేదు సార్, నేనంటే వాడికి కొంచెం ఒక శత్రు లెక్క అనమాట, అంటే పగ. ఎప్పుడు తెలిసింది? మీకు తెలుసు, తెలిసి కూడా తనతో పాటు వెళ్ళారా మీరు? లేదు సార్. జర్లసీగా చేశాడా? మన మీ ఇద్దరికి కాంపిటీషన్ దేంట్లో ఉన్నది? ఎందుకు జర్లసీ అయ్యాడు మీ మీద? ఏంటంటే నేను ఒక కాలేజీలో టాపర్ అనమాట సార్. ఓ, కాలేజీలో టాపర్ మీరు? ఎస్ సార్. టాపర్ అంటున్నారు అంతా. ఇంజెక్షన్లు వేసుకోవడం ఏంటండి? అంటే వేసుకునేది బాడీ బిల్డ్ అవ్వడానికా, లేకుంటే వేరే ఏదైనా ఇంజెక్షన్సా? అంటే బాడీ బిల్డ్ అవడానికి, నా మైండ్ మొత్తం కొలప్స్ అవడానికి కూడా, మొత్తం పోవడానికి కూడా అవి చేశాడు సార్ తను. ఇంకా ఏంటంటే నాకు ఎలా తెలిసిన తర్వాత కొన్ని 10 days 20 days నేను జిమ్కి వెళ్ళడం ఇంకా మానేశాను సార్. అప్పుడు ఏంటంటే నా మైండ్ అనేది నా కంట్రోల్లో, నా సెల్ఫ్లో అసలు లేదనమాట. అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకెవరో ఇలా చేస్తున్నారు అలాగేలాగంటే, నాకు సడన్గా ఒక ఫోన్ కాల్ మాట్లాడింది, నాకు ఐడియా వచ్చింది అనమాట. ఆ దగ్గరికి వెళ్ళి గట్టిగా నేను అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట. సరే, చెప్పాడు. ఆ చెప్పిన మరుక్షణంలో మీరు ఏం చేస్తారు? మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కదా? లేదు సార్. ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఈయన లోపలికి పోతాడనా? ఆయనతో పాటు ఈయన కూడా పోతాడు కదా సార్.
అమ్మిన వాడు పోతాడు, తీసుకున్న వాడు పోతాడు ఈయన కదా. విక్టిమ్ కిందకి వస్తాడు మేడం. ఈమె విక్టిమ్, ఇతను బాధితుడు కాబట్టి పోలీసు వాళ్ళు ఇతను ఏమనరు, ఎవరి దగ్గర ఏమనంటారు, ఇతను కంప్లైంట్ తీసుకొని ఎవరు నీకు ఇచ్చారు ఏమి ఇచ్చారు అనే ఇన్వెస్టిగేషన్ లో వెళ్ళిపోతుంది ఇదంతా. నేను బాధితుడు, విక్టిమ్, ఈయనకు తెలియకుండా జరిగిపోయింది అది ఏదో అని ఇంజెక్ట్ చేసిండు, ఇతను తీసుకున్నాడు కాబట్టి ఇతను బాధితుడు. బట్ అంత ఆనెస్ట్ గా, అంత అమాయకంగా, అంత బ్లైండ్లీ మీ ఫ్రెండ్ ని నువ్వు ఎట్లా నమ్మినావు అని కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. వస్తది కదా. నీ మాటల్ని కూడా ఎలా నమ్మాలి? నమ్మలేం కదా. నువ్వు నిజం చెప్తున్నావు అని ఎట్లా నమ్మాలి? అయినా మీ ఫ్రెండ్ ఇంజెక్షన్ ఇచ్చేంత వరకు ఆయన నీకు డాక్టర్ అవుతాడా, ఫ్రెండ్ అవుతాడా, అట్లా కాదు మేడం. అసలు చదువుకున్నాడా, చదువుకోలేదా, ఇంజెక్షన్ ఇచ్చేంత కెపాసిటీ తను ట్రైన్ అయ్యాడా లేదా, ఏం ఆలోచించకుండా ఎలా తీసుకుంటావయ్యా ఇంజెక్షన్? నువ్వు ఆ రోజు ఇంజెక్షన్ ఇస్తాను పిలిచాడా అని అంటున్నావు కదా, ఎస్ మేడం. ఆయన డాక్టరా? ఏం చేస్తాడు అతను? ఈయనలాగా సేమ్ జిమ్ కదా? ఎస్ మేడం. నీతో పాటు కోచ్ జిమ్ అతనే, అంతే. ట్రైనర్ కూడా కాదు మళ్ళీ. అందులో ట్రైనర్ అయి ఉంటేనన్నా సరే బాడీ బిల్డప్ చేసుకోవడానికి నేను ఇది చేసా, నువ్వు ఇది చేయి, నీ బాడీ బిల్డప్ అవుతుంది అని చెప్పొచ్చు. అక్కడ ట్రైనర్ కూడా కాదంట. మళ్ళీ ఆయన పిలిచి నీకు ఇంజెక్షన్ ఇస్తున్నాడు అని అన్నప్పుడు ఆయన ఎవరో ఏంటో కూడా నీకు కాన్షియస్ లేదా? ఏం చెప్తున్నాడో నీకు అర్థం కాలేదా? ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నాడు, అదే ఇంజెక్షన్ తెలుసుకునేంత తెలివి లేదా? టాపర్ అంటున్నావు కదా, తెలీదా నీకు? ఎక్కడ ఆలోచన చేయించుకున్నావు? అంటే అందం వచ్చేస్తుంది, బాడీ వచ్చేస్తుంది అని చేయించేసుకోవడమేనా? ఇదంతా ఒక సపరేట్ సినారియో అనుకుందాం మేడం. ఇదంతా ఒక సపరేట్ సినారియో, సపరేట్ థింగ్. ఇక్కడ కమింగ్ టు యువర్ పర్సనల్ థింగ్, పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ వస్తే, మరి మీ వైఫ్ పెట్టే అలిగేషన్స్ అన్ని ఏంటి అండి? టార్చర్ పెట్టడము, డబ్బులు తీసుకురా అనడము, అవేంటి? అమ్మాయి అంటే ఇష్టం లేకనా, లేకపోతే నీకు అవసరం ఉందా? లేదు మేడం, తనంటే ఇష్టమే మేడం. మరి అమ్మాయిని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఇప్పటి వరకు జరిగింది ఒక సైడ్ అయితే, ఫ్యామిలీకి సంబంధించింది కాదు. ఫ్యామిలీ విషయానికి వచ్చాక ఎందుకు వీక్ అవుతున్నావు? 9 years లవ్ మ్యారేజ్ కదా మీది. ఎస్ మేడం. లవ్ ఏది మరి? ఈ 9 years లో అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చావా? కొన్ని బట్టలు కొనిచ్చావా? లేదు మేడం. గాజులు కొనిచ్చావా? సరే 4 years బాబు ఉన్నాడు, బాబుకి ఏం కొనిచ్చావు? మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ డ్రగ్స్, ఆ ఏంటి స్టెరాయిడ్స్ తీసుకొని ఏం చేస్తావు? వాటి వల్ల నీకేం ఉపయోగం వచ్చింది? వాళ్ళు అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు కామ్గా ఉండడానికి అర్థమైంది బాబు. నువ్వు ఏదన్నా నోరు తెరిచి చెప్పితేనే మాకు అర్థమవుతుంది. నేను అప్పుడు మంచిగానే ఉండేవాడిని మేడం, మంచిగా బాడీ బిల్డ్ చేసి మంచిగా అందంగా ఉండి మంచిగా ఉండేవాడిని మేడం. ఇప్పుడు ఏమైంది మరి? అవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు అడిగేది అదే కదా. అంటే బాడీ బిల్డ్ చేసి అందం వస్తే డబ్బులు రావు, అర్థమైందా? కష్టపడి జాబ్ ఏదో ఒకటి చేస్తే డబ్బులు వస్తాయి, ఫ్యామిలీని పోషించుకోవచ్చు, నీ కడుపు నిండా నువ్వు తినొచ్చు. నా అందాన్ని చూసి, నా బాడీని చూసి వచ్చింది మేడం. మళ్ళీ నా అందం లేదు, నా బాడీ లేదని అమ్మాయి నన్ను వద్దనుకుంటుంది. నీ అందం బాలేదనో, ఈరోజు నువ్వు బాలేదనో అనుష నిన్ను వదిలి వెళ్ళిపోవట్లేదు. తన బాధని చెప్తూనే ఉంది కదా. నువ్వు ఫిజికల్ హెరాస్ చేస్తున్నందుకే తను ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు న్యాయం చెయ్యండి మేడం అని అడుగుతుంది. ఏం బాబు, నీ అందం బాలేక వెళ్ళిపోవట్లేదు, అందుకేనా 9 ఏళ్ళు నిన్ను ప్రేమించి ఒక బాబుని కన్న తర్వాత ఇప్పుడు వెళ్ళిపోవాలని తను అనుకోవడానికి కారణం ఒక నీ అందమేనా? లేదు మేడం. బాబుని కూడా కొడతాడు మేడం. 4 ఏళ్ళ చిన్నారిని బాబుని కొడుతున్నావా? పిచ్చి గిద్ద పట్టింది ఏంది? సార్ నేనేం కొట్టలేదు సార్. చిన్నపిల్లల్ని కొడితే ఎంత పెద్ద నేరమో తెలుసా? ఒక తండ్రిగా మంచి చెప్తూ కొట్టండి. తాగొచ్చి ఏదో తీసుకొని వచ్చి ఇంట్లో పిల్లలకు కొడితే ఎట్లా? నకరాలు చేస్తున్నావేంది? అంటే నీ ఉద్దేశంలో ఏంటి? నీకు అందం ఉందని, బాడీ ఉందని ఆమెనే డబ్బులు తీసుకొని రావాలి, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పడుకో అంటే పడుకోవాలా? అట్లే ఉంది నా కథ. అవునా? అందం బాడీ తీసుకురాగానే సరిపోయిందా? ఇప్పుడు నువ్వు ఇల్లరికం వెళ్ళావు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాలా, నువ్వు పోషించట్లా, నువ్వు కష్టపడట్లా, నువ్వు వాళ్ళ డబ్బులు తింటున్నావు, కావాల్సినప్పుడు అడుగుతున్నావు, నీకు కావాల్సినప్పుడు నీ అవసరం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని దగ్గర పెట్టుకుంటున్నావు, అంతే. అది చాలదన్నట్టు నువ్వు ఒక లిమిట్ లేకుండా అమ్మాయి మీదకి ఒక జంతువులాగా ఎగబడుతూ తీసుకెళ్ళి రోడ్డు మీద కూడా కొడుతున్నావు. ఎక్కడ తగ్గున్నావు నువ్వు ఒక మనిషిగా చెప్పు? ఎక్కడ లిమిట్ ఉంది నీకు? నీ ఆలోచనలో ఉందా? నువ్వు తీసుకున్నటువంటి ఆ అడిక్షన్లో ఉందా? నువ్వు వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమలో ఉందా, లేదా కొట్టడంలో ఉందా? ఎక్కడుంది చెప్పు? ఒక లిమిట్ అనేది ఎక్కడ చూపించావు నువ్వు? ఇప్పుడు గమ్మున మాట్లాడకుండా కూర్చుంటున్నావు, ఇంటి దగ్గర ఇంకెలా చేస్తుండొచ్చు? లేదు మేడం. చేయట్లా ఇదంతా ఆ అమ్మాయి చెప్తుంది. లేదు మేడం, ఆ మొత్తులో ఉంటే నాకెళ్ళి తెలుస్తుంది మేడం. ఆ మత్తులో ఉన్నావన్న విషయం నీకు అర్థమవుతుంది. ఎందుకు తీసుకోవాలి ఆ మత్తు? ఆ తీరుగా ఎందుకు జిమ్ చేయాలి, ఎందుకు స్టెరాయిడ్స్ తీసుకోవాలి, బాడీ ఎందుకు బిల్డప్ చేయాలి, మళ్ళీ ఆ పెయిన్స్ తగ్గడానికి మళ్ళీ మత్తు ఎందుకు తీసుకోవాలి, డ్రగ్స్? నేను మానేద్దామని చాలాసార్లు ట్రై చేశాను మేడం. ఎలా? మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళకుండా, అంటే ఏంటంటే రీసెంట్ గా తెలిసిపోయిన తర్వాత కూడా అది నాకు ఎడిక్ట్ అయిందని తెలుసు, నేను ఆ దగ్గరికి వెళ్తాం మానేశాను మేడం. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం మానేశాను, మానేశాను. స్టెరాయిడ్స్ తీసుకోవడం మానేశాను, జిమ్కి వెళ్ళి బాడీ బిల్డప్ చేయడం మానేశాను.
అవన్నీ మానేసిన తర్వాత కొంచెం నాలో ఆ బాడీ తగ్గడం అనేది, నా కలర్ తగ్గడం అనేది. అవి మానేసిన తర్వాతే yes మేడం. తగ్గింది. నువ్వు లాస్ట్ ఎప్పుడు తీసుకున్నావు స్టెరాయిడ్స్ డ్రగ్స్? 6 months బ్యాక్ తీసుకున్నాను. 6 months బ్యాక్ లాస్ట్. మరి ఈ పార్టీకి నువ్వు అట్లీస్ట్ చేంజెస్ అన్న ఉండాలి కదా. ఇప్పటికీ ఆ అమ్మాయిని నువ్వు టార్చర్ చేయడం ఎందుకు తగ్గట్లేదు? ఆ అమ్మాయిని ఎందుకు ఇప్పుడు లేదు మేడం, ఈ మధ్యలో అసలు పెట్టలేదు మేడం. ఈ మధ్య అంటే ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలల నుంచి అసలు ఏం మంచిగా ఉంటున్నావు అమ్మాయితోటి, చాలా బాగా చూసుకుంటున్నావు. ఏమా అనుష కరెక్టేనా? లేదు మేడం. 2 నెలల నుంచి ఏం పోవట్లేదంట కదా? లేదు మేడం. నీతోనే నిన్ను తాడుబొట్టు కూడా తాకట్టు పెట్టేసి తెచ్చుకుని తినేస్తున్నాడు. ఇంట్లో ఏమైనా సరే అలాగే తాకట్లో పెట్టేస్తున్నాడు మేడం. అమ్మేసుకుంటున్నాడు ఇంట్లో వస్తువులు. అమ్మేసుకుంటున్నాడు. అంటే మీరు డబ్బులు ఇవ్వకపోతే? అవును. మరి దీన్ని ఏమనాలి? అదే ఒకప్పుడు చేసేవాడిని మేడం. ఒకప్పుడు పురాతనంలో చేసేవాడు, ఇప్పుడు కాదు. 2 నెలల నుంచి బాగానే ఉన్నాడు అంటున్నాడు కదమ్మా, కరెక్టేనా అది? తనకు ఓపిక లేక సార్, తనకు బయటకు వెళ్ళలేక అనుకుంటా అంతే. అంటే బాగుంటున్నాడా మీతో? బాగుంటలేడా? ఒక 2 months బాగుండడం ఏం లేదు సార్, అంతే సేమ్ అలాగే ఉంది. ఓపిక లేక కొట్టనీకి, తిట్టనీకి, అడగనీకి ఓపిక లేదు, బయటికి వెళ్ళనీకి ఓపిక లేదు, అట్లా అందుకే కామ్ అయిపోయిండు. అయినా ఇలాంటి వాళ్ళని ఎట్లా ప్రేమించినావు మనకు అర్థమైతలేదు. ప్రేమ గుడ్డిది అంటున్నారు. మీ ఫాదర్ మదర్ మంచిగా వెల్ సెటిల్డ్ అన్నారు. మీరు ఎంత మంచిగా ఉన్నోళ్ళు, మీకు మంచి భర్తని తీసుకురాలేకపోయారా? ఎందుకు అంత తొందర అడిగేశారు? మంచివాడు అనుకున్నాను సార్. పెళ్లికి ముందు ఈ స్టెరాయిడ్స్, ఈ డ్రగ్స్ అలవాటు లేవా మరి అతనికి? లేదు మేడం, బాడీ బిల్డర్ అని చెప్పి చాలా తనకి ఇష్టం. అప్పుడు అందంగా ఉండే బాడీ బిల్డింగ్ చేశాడు కాబట్టి నచ్చాడు. ఇప్పుడు తన 2nd version ఉంది, ఇది 3rd version లో ఇంకెలా ఉంటాడు? ఇట్లాంటి అమ్మాయిలకి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఇంకెన్ని చెప్పినా ఎట్లా అర్థం చేసుకుంటాడో అర్థం అని పరిస్థితి అన్నమాట ఇది. అనుష పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందమ్మా. నువ్వేం చదువుకున్నావు తల్లి? నేను డిగ్రీ చదివాను. డిగ్రీ చదివావు. ఇంక ఇప్పుడు నీ కొడుకుని నువ్వు లక్షణంగా పెంచుకోవాలంటే నీ బ్రతుకుని నువ్వే ఇంకా లీడ్ చేసుకోవాల్సిందే. పరిస్థితి చూడు, అసలు ఎన్ని మాటలు అడిగినా అసలు ఎంత చేసిందంతా చేసి ఎంత కాముకు కూర్చున్నాడంటే ఆ సమాధానం రాకపోతే నాకు ఇక్కడ తన్నుకొని వస్తుంది, బీపీ తన్నుకొని వస్తుంది. మన వాళ్ళు చూసిన వాళ్ళు అయితే మీకు అంత ఓపిక లేదా అని అడుగుతారు నన్ను. ఖచ్చితంగా అంత ఓపిక లేదా మేడం, అంత అరిచేస్తారు, కొట్టేస్తారు అని అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ భార్యలు అంత ఓపిక పట్టే వాళ్ళని చూస్తే మనకు ఎంత నాకైతే ఫ్రస్ట్రేషన్ అనుకోవాలో ఇంకేమనుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ తను సమాధానం చెప్పకపోవడానికి కూడా రీజన్ ఉంది. తను కావాలని సమాధానం చెప్పడం లేదు. మనం అడిగిన గంటకు గాని నోరు మెదపట్లేడంటే దానికి అర్థం ఏంటి అంటే తన గురించి నిజాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయా అని అందుకని ఆలోచించి చెప్తున్నాడు. ఆయన ఫస్ట్ ఒక వర్డ్ అన్నాడు, ఏమన్నాడు? నేను కంట్రోల్లో లేను, అవును, నాకు లిమిట్స్ లేవు. ఇప్పుడు అన్ని చెప్పేశాడు అనుకోండి, ఇప్పుడు అదంతా వాస్తవం మనం కూడా ఫిక్స్ అయిపోతాం కదా. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లో వాట్ డూ యూ వాంట్ టు డూ? ఆమెతో పాటు సంసారం చేయాలనుకుంటున్నావా, వదిలేద్దాం అనుకుంటున్నావా, నీ మత్తులో నువ్వే ఉండి జీవితం నాశనం చేసుకోవాలనుకుంటున్నావా? మరి నీ ఉద్దేశం ఏంది? నేను ప్రేమించిన అమ్మాయితోనే ఉండాలనుకుంటున్నాను. నేను ఉండలేను మేడం. ఒక్కసారి ఎదురుగా కూర్చున్నాడు కదా, ఏమన్నా అడగాలనుకుంటే అడగమ్మా. విసిగిపోయాను మేడం, సమాధానం అదే వస్తుంది ఎన్నిసార్లు అడిగినా. ప్లీజ్ అనుష, ఇప్పుడు దాకా చేసింది ఏదో చేశాను. ఏంటంటే నీతో లైఫ్ లాంగ్ ఉంటాను, నిన్ను బాబుని శుభ్రంగా చదివించుకుంటాను. చాలా సార్లు చెప్పావు, నేను నమ్మను. ప్లీజ్ అనుష, అర్థం చేసుకోవే, నన్ను వదిలేసి వెళ్ళిపోకే. నువ్వు నన్ను తప్ప ఎవరు అర్థం చేసుకోలేరే. ప్లీజే, నీ కాల్ పట్టుకుంటానే. ప్లీజే, నా అర్థం చేసుకోవే. ప్లీజే, అర్థం చేసుకో. నిన్ను బాబుని బాగా చదివించుకుంటానే, అర్థం చేసుకోవే. మేము ఉన్నప్పుడు ఏదో మా మెప్పు కోసం కాదు నాయన, కూర్చో. మీకు నిజమైన ప్రేమ ఉండుంటే ఇక్కడ దాకా ఆ పిల్ల రాకపోదును. ఇక్కడికి వచ్చి బతిలాడవేయడం ఎందుకు? మీకంత నిజంగా అంత ప్రేమ ఉండి ఆ పాప కంట్లో ఒక చుక్క కారకూడదు అనుకుంటే నువ్వు ఇంట్లోనే బాగా చూసుకునేవాడు. ఇక్కడ దాకా వచ్చి బతిలాడడం ఏంది నాయన? అయితే ఇప్పుడు నువ్వు చేసింది మత్తులో ఉండి చేసినట్ట, లేకపోతే నిజంగా ప్రేమ చూపిస్తున్నట్టేనా? లేదు మేడం, నిజంగానే మేడం. నీకు అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే మరి నువ్వు ఇంట్లో కూర్చుని 2 నెలల నుంచి ఏం చేస్తావు? బయటకు వెళ్ళి చెమట ఓడ్చి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఆమెని హ్యాపీగా చూసుకుంటావు. ఇంకా 2 నెలల నుంచి అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళు పంపించే డబ్బులతోటే నువ్వు సర్వైవ్ అవుతున్నావు అంటే అసలు నువ్వు నిజంగా మగోడివేనా? ఆ అమ్మాయి చెప్పింది అంతా రైట్, అంతా కరెక్టే సార్. వాళ్ళ మమ్మీ సంపాదనతోనూ వాళ్ళ డాడీ సంపాదనతోనూ నేను ఉన్నా సార్. నీకేదైనా మరి పక్షవాతం ఏదైనా వచ్చినా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా.
నాకు అన్నీ బాగానే ఉన్నాయి సార్. మరి సంపాదించి తీసుకొచ్చి మీ భార్య పిల్లల్ని సాదుకోవచ్చుగా. నేను ఇక అన్ని మంచిగా ఉంటాను సార్. నా భార్య అసలు ఇక్కడి నుంచి కాదయ్యా, ఇప్పటి వరకు ఆ అమ్మాయి అవకాశం ఇచ్చింది నీకు, ఆ అవకాశం నువ్వే వదిలిపెట్టుకున్నావు. వీళ్ళమ్మ నాన్న ఏడమ్మా వాళ్ళ మా పేరెంట్స్ ఉన్నారు మేడం, వాళ్ళ మదర్ కూడా చెప్తారు. చెప్తారా వాళ్ళు కూడా? మరి చెప్తారు మేడం. అసలు వాళ్ళ ఇంట్లో కూడా తనకి ఎలాంటి రెస్పెక్ట్ లేదు మేడం. రెస్పెక్ట్ లేదు. ఇంక నేను ఇట్లుంటే ఏ తల్లిదండ్రులు భరిస్తారు? వాళ్ళు కూడా అయితే వదిలేసారు, ఈయనని పట్టించుకోరు. మేడం. మరి ఏమైంది? పేరెంట్స్ ఉన్నారు, మంచిగా పిల్లని పెళ్లి చేసుకున్నావు, ప్రేమించి మంచిగా ఉండొచ్చు కదా. మరి పేరెంట్స్ ఏమన్నారా? అంటారు సార్. ఏమంటారు? ఏమంటే నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ భార్యని మంచిగా చూసుకోవా, నీ పిల్లోడిని మంచిగా చూసుకోవా ఏంటంటే అంటారు. అది నీకు అర్థమైంది. ఎస్ మేడం. కానీ మారాలని కూడా నీకు లేదు. మంచిగా అనిపిస్తుందా? మీ ఫ్రెండ్స్ అందరూ ఇంతేనా? మీ లెక్కన ఉంటారా లేకుంటే అందరు వెల్ సెటిల్ అయ్యారా? వాళ్ళు సెటిల్ అయిపోయారు సార్. సెటిల్ అయిపోయారు. మీరు ఇలానే ఉంటారా? లేదు సార్, వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ని నేను కూడా లీడ్ చేయాలని ఇంక నేను ఇంకా బయటకు వెళ్ళండి, సంపాదించండి, పిల్లల్ని బాగా చూసుకోవడం రాదా? ఇంకెన్ని రోజులు భిక్షాటన? వాళ్ళ అమ్మ నాన్న భిక్షాటన వేస్తే దాంట్లో మీరు ఇద్దరు బతుకుడు ఇంకెన్ని రోజులు? మీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. మంచిగానే ఉంది సార్. మరి ఆమె డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతా అంటుంది. ఆమె లైఫ్ సెట్ అవుతుంది. ఆమె ఇంకో పెళ్ళైనా చేసుకుంటది, లేకుంటే ఆమె ఏమన్నా చేసుకుంటది, ఆమె ఇష్టం. మిమ్మల్ని వదిలేస్తుంది, రోడ్డు మీద అడుక్కు తింటారు. మరి ఓకేనా మీకు? సార్ మీరు అలాగనకండి సార్. నువ్వు సంపాదించవు, ఏం చేయవు, ఇంట్లో కూర్చొని తినుకుంటా ఉంటే పెళ్ళం పోషించాలా నీకు? సార్ లేదు సార్, ఇక నుంచి నేను మంచిగా ఉంటా సార్. అంటే ఇక్కడ పెళ్ళం మొగోడైండు, నువ్వు పెళ్ళం అయిన, గాజులు వేసుకో, సెట్ అయిపోద్ది. ప్లీజ్ అని సార్, నీకు దండం పెడతాను సార్, మన ఇద్దరం కలిసి ఉందామే, అర్థం చేసుకోవా నన్ను ప్లీజే. నాకు నమ్మకం లేదు మేడం. ఇలాగ చాలా సార్లు చెప్పాడు, మీరు న్యాయం చేయాలన్నాడు. నాకైతే వద్దు. అమ్మ నీకు న్యాయం చేయడానికి మేము ఉన్నాం ఇక్కడ. నీకు ఎటువంటి న్యాయం కావాలన్నా మేము చేస్తాం. నీకు డివోర్స్ కావాలా ఇప్పిస్తాం. నీకు మెయింటెనెన్స్ ఎట్లా రాదో నేను చేస్తా, మెయింటెనెన్స్ కూడా ఇప్పిస్తా. నీకు ఇతని ప్రాపర్టీ, యాన్సిస్టర్ ప్రాపర్టీ ఎంత ఉందో అంతా కూడా నీ కొడుకు చెందేలా చేస్తాం. నువ్వు మన పిల్లడు కలిసి ఉందామే. లేదు కానీ చేతగానోడు ఎందుకు? ఆమెకి పనిచేసేటోడు కావాలి, ఆమె పోషించేటోడు కావాలి. నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీతో లాభం ఏంది? నష్టమే ఉంది. కానీ రూపాయి లాభం లేదు నీతో, ఉందా? లేదు సార్. మరి ఎందుకు నువ్వు ఉండి భారం ఆమెకి? నిన్ను పోషించుకుంటూ ఉండాలా? కనీసం ఆ బాబుకి ఒక చిన్న చాక్లెట్, ఒక పాల ప్యాకెట్, ఒక టాయ్ అన్న కొనిచ్చినవా? లేదు సార్. నువ్వు తండ్రివేనా? అసలు తండ్రి గుణం ఉందా నీ దగ్గర? సరే ఇక నుంచి నేను మంచిగా ఉండి నా పిల్లోడిని, నా భార్యని బాగా చూసుకుంటా సార్. ఇక్కడి నుంచి కాదయ్యా, జరిగినవి అన్ని నువ్వు మిస్ చేసేసావు ఆల్రెడీ. తండ్రిగా నీ బాధ్యతని, భర్తగా నీ సపోర్ట్ని, ఫ్యామిలీ పెద్దగా ఏవి ఇక్కడ కూర్చొని చూస్తున్న మాకే నమ్మకం కలగట్లేదు. లేదు మేడం, తను లేకపోతే నేను ఉండలేను మేడం. అమ్మ ఒకసారి ఆలోచించుకోండి అమ్మ, రివిజన్ చేసుకోండి, ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తావా లైఫ్ లో? ఎందుకంటే నువ్వు ప్రేమించి, నువ్వు కోరుకొని, ఏరుకొని చేసుకున్న పిల్లోడు. ఒక్కసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు లైఫ్ లో. ఒకవేళ మారకపోతే అప్పుడు చూద్దాం. ఈ డిసిషన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు నువ్వు, ఇప్పుడే అని కాదు. ప్రతి వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి లైఫ్ లో. ఇవ్వదలుచుకోలేరా? ఆగమ్మా ఆగమ్మా, చాలా ఎమోషనల్ అవుతుంది పాపం. తను ఎంత బేర్ చేస్తేనో అసలు తట్టుకోలేనంత బాధ బయటకు వస్తుంది. కానీ అనుష, ఎన్ని రోజులు మీరు వ్యక్తిగతంగా మీరు ఇంట్లో మీ 4 గోడల మధ్య మీ ఇద్దరు పడిన బాధ వేరు, మీ ఇద్దరు అరుచుకున్న అరుపులు కూడా వేరు. కానీ ఈరోజు ఇంత సొసైటీలోకి మీరు ఒక స్టెప్ ముందరకు వేసి వచ్చింది కూడా మనకు. తను రాగానే కూడా చాలా బాధతో కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసింది, నేను ఇంతను భరించలేకపోతున్నాను. కానీ ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణము మేడం, సొసైటీలో నాలాగా ఎంతోమంది తల్లిదండ్రుల మాట వినకుండా సొంత డెసిషన్ తీసుకొని మళ్ళీ అటు అతను కరెక్టా అంటే కరెక్ట్గా ఉండకపోగా మేము మళ్ళీ వాళ్ళ మీద పోయి ఆధారపడుతూ ఇలాంటివి నా జీవితంలో జరిగినందుకు ఒకరికి, ఈ సొసైటీకి ఏదైతే నా విషయం నా జీవితంలో జరిగిందో అది ఒక ఉదాహరణ అయితే వాళ్ళన్నా కళ్ళు తెచ్చుకుంటే బాగుండు మేడం. నాకు న్యాయం అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, కానీ నేను చెప్పాలనుకున్నా వచ్చి అందుకే చెప్తున్నానని తను రాగానే మనకు పర్సనల్గా కూడా వివరించింది కదా మేడం, పర్సనల్గా కూడా చెప్పింది కదా సార్ తను. సో అనుష, మీరు తీసుకున్న నిర్ణయాన్ని మొదట మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే నీ భర్త చాలా డీప్గా ఆయన ఎంత అడిక్ట్ అయిపోయిండో అనే విషయాన్ని మీరు ఇంత డేర్గా వచ్చి చెప్పారు. అంతేకాకుండా మీరు పడిన బాధ ఇంకే ఒక్క పాప పడకూడదు అని మీరు తీసుకునే నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. అంతేగాని
మీరు పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు చూడు, అది మేమేమి ఇక్కడ ఎంకరేజ్ చేస్తలేము, యాక్సెప్ట్ అసలే చేస్తలేము. ఒకవేళ మీకు కంటిన్యూ అవ్వాలంటే యూ కెన్ కంటిన్యూ, ఆర్ ఎల్స్ మీకు వద్దు హెడేక్ వదిలేస్తామని అనుకుంటే యూ కెన్ లివ్ ఇట్, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఆప్షన్స్ అన్ని మీ మీద ఉన్నాయి, కానీ ఒక మనిషికంటూ ఒక ఛాన్స్ అనేది మనం ఇవ్వాలి. ఇచ్చి చూడండి, ఇది ఫస్ట్ టైం కదా మీరు మా దగ్గర రావడం. ఇప్పటి నుంచి ఒకవేళ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా తను లేకపోతే ఖచ్చితంగా మేము దగ్గరుండి మీకు ఎలాంటి న్యాయం కావాలో నా విచారణ టీం నుంచి, నా నుంచి, శాంతి మేడం నుంచి, సుశీల మేడం, మేమందరం కూడా మీకు దగ్గరుండి మీకు లైఫ్ లో ఓవర్కమ్ అవ్వడానికి మేము హెల్ప్ చేస్తామండి. కానీ ఇస్తారా ఇవ్వరా అది సెల్ఫ్ డిసిజన్ అండి. సరే సార్, పిల్లడి కోసమైనా నేను ఆలోచించి తనకంటూ తండ్రి కావాలి కాబట్టి నేను ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఇస్తారా? నైస్ అమ్మా, సంతోషం అనిపించింది నాకైతే. విన్నారా మీరు? ఓకే సార్. మేం బతిమిలాడి నీకోసం మీ సంసారం నిలబెడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగానని చెప్పి నీ ఇష్టానికి నువ్వు బయట చేసేవన్నీ ఎక్కడ తెలియదు, ఎక్కడ ఎవరు తెలుసుకోలేరు. నేను డ్రగ్స్ తీసుకున్న అది స్మెల్ రాదు, తెలిసిపోదు, నా బ్లడ్లో మాత్రమే ఉండిపోతుంది. నా భార్య ఇక నన్ను నమ్మింది, మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది, నా ఇష్ట తీరుగా నేను బతికేస్తాను, డబ్బులు మళ్ళీ అడుగుతాను, రూమ్లో వేసి తన్నుతాను, తన్నిన తర్వాత ఎవరికి చెప్పుకోలేదు, రెండో అవకాశం కూడా ఇచ్చింది కదా ఎవరికి చెప్పుకోలేదు. ఇలాంటి నాటకాలు చేయకుండా నీ కుటుంబము, నీ బాధ్యత, నీ పిల్లోడు, నీ పిల్ల, అదొక్కటి గుర్తుపెట్టుకో. దీంతో పాటు మనం కూడా మేడం పర్సనల్ గా ఒక 4 days ఒకసారి 3 days ఒకసారి మన టీం ద్వారా కాల్స్ చేపిద్దాం. ఎలా ఉంటుందో ఏం లేదో సర్వే మనం చేపిద్దాం తప్పకుండా. ఎందుకంటే అక్కడ నుంచి మనకు పాజిటివిటీ వస్తే ఓకే, ఎందుకంటే మనం బ్లైండ్ గా మన నమ్మకం తోటి ఆమె మైండ్ ని మనం ఇంత డైల్యూట్ చేసి పంపిస్తున్నాం. సో మనది కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఆమెని ఫాలో అప్ చేయడం. వింటున్నారా మీరు? మేము కూడా ఫాలో అప్ చేస్తాం. అందులోనూ సార్ వీళ్ళకి మళ్ళీ 2 సార్లైనా కౌన్సిలింగ్కి పిలిపిద్దాము, ఏం జరుగుతుంది, ఎలా ఉంటున్నారు, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ఖచ్చితంగా మేడం పిలిపిస్తాం. ఓకేనా? మీ ఇద్దరి మధ్యలో ఒక పేపర్ రాయిస్తాం, మీరు వెళ్ళి కూర్చోండి. అగ్రిమెంట్ పేపర్ రాయించిన తర్వాత పంపిస్తాం. కూర్చో తల్లి, అనుష కూర్చోమ్మా బయట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అని కాదు, నిరూపించుకో. నువ్వు కూడా అన్ని సాధించగలవు, నీ సంసారాన్ని నువ్వు, నీ పిల్లం, నీ పిల్లలని బాగా చూసుకుంటా అని నిరూపించుకో. ఓకే సార్. నిరూపించుకుంటా మేము హ్యాపీ, మీ వైఫ్ హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ. ఓకే సార్. ఓకే సార్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. బాబు, ఇదంతా పద్ధతిగా నువ్వు ఆ అమ్మాయిని చూయించుకునే ఆ ప్రేమలో చూపిస్తే ముందు మేము ఆనందిస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరితో పడితే వాళ్ళతోటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏం చేస్తుంటారు చూడకుండా వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టుకుంటూ వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం చాలా బాధాకరము. వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ 100లో 50 మందికి వస్తున్నాయండి. ఎవరో 50% ఆఫ్ పీపుల్ హ్యాపీగా ఉంటున్నారు, 50% ఆర్ కమింగ్ బ్యాక్ టు దేర్ హోమ్స్. సో ఈ వీడియో ద్వారా, మన షో ద్వారా ఒకటే చెప్తున్నాను, చూసే తల్లిదండ్రులకి, చూసే యూత్ కి ఒకటే, దయచేసి మీరు ప్రేమించే వ్యక్తి జెన్యూనా కాదా అని 1 నుంచి 10 సార్లు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోండి. తను ఫ్యూచర్ లో నాకు బాగా చూసుకుంటాడా చూసుకోడా అని తెలుసుకున్నాకనే అడుగు వేయండి. అండ్ ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో వాళ్ళ పిల్లల మీద ఒక కన్నేసి, ఒక నిఘా వేసి వాళ్ళ ఫోన్స్ ని మానిటర్ చేస్తూ ఉంటే బాగుంటది. మీ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు కదా, అక్కడ ఎలా ఉంటున్నారు, బయట ఫ్రెండ్స్ తో పోతున్నారు కదా, అక్కడ ఎలా ఉంటున్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక నిఘా పెట్టుకుంటే బాగుంటుందని ఈ షో ద్వారా నేను అందరికీ తెలపాలనుకుంటున్నాను మేడం.